న్యాచురల్ ఫ్యాక్ట్ వీడియో చూసే నా ప్రియ మిత్రులకందరికీ ఈ సాయంకాలపు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మాడిపూత విపరీతంగా విరివిగా పూసింది. అయితే ఈ చెట్టు మా పెరటిలోని మొక్క. అయితే పోయిన సంవత్సరము ఈ మాడిపూత సరిగా రానందువల్ల అనేక తోటలు వేసిన రైతులు ఇబ్బంది పడి, బాధపడి, రోధించి వారు చేయాలనుకున్న పనులను చాలామంది ఈసారి సంవత్సరం వాయిదా వేసుకొని ఈ సంవత్సరం మంచి పంట వస్తుందని ఇప్పుడు పూసిన ఈ మాడిపూతను బట్టి వారు చాలా సంతోషాన్ని తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ మాడిపూత ఎంత ఉంటుంది, ఎన్ని పిందెలు నిలబడతాయి, ఆ పిందెలు ఎన్ని కాయలు అవుతాయి, ఆ కాయలు ఎన్ని పండ్లు అవుతాయి, ఈ కాపంత నిలబడుతుందా లేక నిలబడదా అని కూడా రైతులు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొంత పూత ముందు వచ్చింది, కొంత పూత తర్వాత వచ్చింది, కొంత పూత ఇప్పుడు వస్తూ ఉంది. అయితే ఈ 3 దఫాలుగా 3 రకాలుగా ఈ సంవత్సరము వచ్చి ఉంది. పూతతో పాటు ఇగురు కూడా నేను ముందా నువ్వు ముందా అంటూ వస్తూ ఉంది. విపరీతమైన ఈ మామిడి పూతతో వచ్చిన పిందె ఇలానే నిలిస్తే ఒక్కొక్క చెట్టుకు టన్నుల లెక్క వేయచ్చు. కానీ ఈ వాతావరణ మార్పుల వల్ల ఎంత పిందె నిలుస్తుంది, ఎన్ని కాయలు అవుతాయి, ఆ కాయలు ఎన్ని పండ్లు అవుతాయి అనేది ప్రకృతి మార్పు మీద ఆధారపడి ఉంది. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరము ఇలానే చిన్న పిందెలు, గోలుగుండమైన పిందెలు వచ్చిన తర్వాత ఈ వడగండ్ల వాన వలన దండిగ పిందె రాలి రైతు ఆశలను నిరాశ చేసింది. ఈ యొక్క మా పెరటిలోని చెట్టును చూసి అనేక తోటలను సందర్శించాను. పోయిన సంవత్సరం కాపు రాలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాల దిగుబడి ఈ సంవత్సరం వచ్చే విధంగా విపరీతంగా ప్రతి తోట, అన్ని తోటలు చాలా ఎక్కువ పూతతో వికసిస్తూ విరాజిల్లుతూ మంచి ప్రకృతి అందాన్ని ఇస్తూ పిందెలు ఇప్పుడిప్పుడే పిందెలను వేస్తూ ఉన్నాయి. ఈ పిందెలన్నీ చక్కగా